ఉన్నటువంటి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయగలుగుతారు? అంటే ఇది ఎమ్మెల్యేలకు మినహాయింపు అట్లేం లేదు. ఎమ్మెల్యేలకు అట్లానికి ఏం లేదు, ఓన్లీ మినిస్టర్స్ కి వాళ్ళకే అది. దీనికి అనర్హత లేదు. వీళ్ళు మంత్రులు కాకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు ఇంతకు ముందు చట్టం చేసేసారు ఆల్రెడీ. 2 సంవత్సరాల శిక్ష పడితే మాత్రమే అనర్హత అవుతుంది. కాబట్టి అది వర్తించదు ఇక్కడ, దాని ప్రకారం లేదనమాట ఇక్కడ. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తిస్తుంది, మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ కూడా, ప్రధానమంత్రితో సహా. ఇది చెయ్యడం అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రపంచంలో ఎంతకంటే గొప్ప పారదర్శకత కలిగినటువంటిది, ఎంతకంటే అద్భుతమైంది ఇంకెక్కడన్నా ఉందా అని అడుగుతారు వాళ్ళే. మోడీ చేశాడు కాబట్టి తప్పు పడుతున్నారు అక్కడ. ఇంకోటి భయపడుతున్నది ఏంటి, ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇట్లా చేస్తారేమో అన్నటువంటిది. ఎస్, నీకు కూడా అవకాశం వస్తుంది రేపు. నువ్వు అధికారంలోకి రానని భయపడుతున్నావా? ఎప్పటికీ రాలేనని ఫీల్ అవుతున్నావా? నీకు కూడా ఛాయిస్ వస్తుంది కదా. ఇంకోటి ఇక్కడ చాలా వ్యవస్థలు ఉన్నాయి, ఎట్ట పడితే అట్ట అరెస్ట్ చేసేయడానికి కుదరదు. 30 రోజులు జైల్లో ఉంచాలంటే దానికి తగిన ఆధారాలు ఉండాలి. ఎవరది? కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుల్ని కన్విన్స్ చేయాలా. ఎందుకంటే మంత్రులుగా ఉండేవాడికి ఆడే ప్రభుత్వంలో ఉంటాడు కదా, ముఖ్యమంత్రి కూడా వాళ్ళతోనే ఉంటాడు కదా. ఈవెన్ ముఖ్యమంత్రి